పబ్లిక్ హాస్పిటల్. ఇట్ వాస్ హెల్ ఇన్ అవర్ లైఫ్. 4 months బ్యాక్ స్టార్ట్ అయింది స్టోరీ. డ్రామాలు చాలా ఉంటాయి. 5 lakhs కొటేషన్ కి 2.5 lakhs ఇచ్చారు. అదే 7 years బ్యాక్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫుల్ అమౌంట్ శాంక్షన్ చేసిన గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎందుకు చేయలేకపోయింది? డబల్ కాస్ట్ అని ఆల్మోస్ట్ 9 lakhs అని. 9 lakhs. ప్రజావాణి అని బేగంపేటలో ఆఫీస్ ఉంది. సో హ్యాట్స్ ఆఫ్ టు దివ్య మేడం. అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మనకు సమస్యలు అనేది చాలా తక్కువ. సో సమస్యలు అనేది వస్తుంది రేర్ కేసు. సో మరి రేర్ కేసు అన్నప్పుడు రేర్ కేసు విషయంలో నువ్వు ఎక్కువ శాంక్షన్ చేయాలి లేదా ఫుల్ అమౌంట్ శాంక్షన్ చేయాలి? అంటే మన లాస్ట్ గవర్నమెంట్ లో ఫండ్స్ ఉండి ఇచ్చారు, లేకపోతే ఈ గవర్నమెంట్ ఫండ్స్ వేకి ఇచ్చిందా? అంటే ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల ఎక్స్ట్రా బోనస్ కింద మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్, గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా అంతే ఉంటది. అంటే మనం మెంటల్ ప్రిపేర్ చేస్తారన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా నెలలు ఉన్నారు మెడిసిన్ వాళ్ళు, మీరు ఇప్పుడు వచ్చారు ఆల్రెడీ 2 months. అంటే కొన్ని విషయాల్లో కొన్ని పాజిటివ్ చెప్పాలి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ విషయంలో అయితే డాక్టర్స్ ట్రీట్మెంట్ కానీ నర్సులు కూడా చాలా బాగా, అంటే రెస్పాన్స్ బాగుంటుంది, ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. ఆ విషయంలో అయితే నేను ఎలాంటి నెగిటివ్గా అనిపించింది. కానీ ఫైనల్ బిల్ ఏంటంటే 12,88,000 అయింది. మళ్ళీ ఇదంతా తిరిగి 3 నెలలు 4 నెలలు తిరిగి ఇదంతా చేసి అంతవరకు తీసుకొచ్చి సరే సర్జరీ వరకు అయిపోయింది అమ్మయ్య అనుకునే టైంలో మళ్ళీ ఇంకొకటి ఇష్టం.